తిరిగి వార్తలకు స్వాగతం. ఆచింట మండలం కరిగోలిమిల్లికి చెందిన సాక్షి మీడియా ప్రతినిధి అడబాల యజ్ఞ విజయ్ కుమార్ అనారోగ్యంతో భీమవరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆచరణ నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగరాజు విజయ్ కుమార్ గురానికి విచ్చేసి వారి భౌతికాయానికి పుష్పమాలలు వేసి ఘన్యవాదాలు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ చిల్లి రావణ్య, సర్పంచ్ చాంబర్ అధ్యక్షులు శంకర సీతారాం, ఇన్ఛార్జీలు ముత్యాల నాగేశ్వరరావు, మొల్లెటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడానికి ఫీల్డ్ ట్రిప్లు తోడ్పడతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల కుమారి అన్నారు. గణపవరం మూర్తిరాజు డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన ఏపీ జెన్కో 5 MB సోలార్ ప్లాంట్ను విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా సోలార్ ప్లాంట్ సైట్ ఇంజనీరింగ్ కె గంగాచారి క్షేత్రస్థాయిలో సౌర ఉత్పత్తిలో వివిధ అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు కెవి గణేష్, ఎన్బిఎన్బి శ్రీనివాసరావు, గణిత శాస్త్ర అధ్యాపకులు బి రేవతి పాల్గొన్నారు. రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డీసీబీబీ చైర్మన్ పివి నరసింహరాజు అన్నారు. ఉండి బస్టాండ్ వద్ద నుండి వాండ్రం వరకు ₹1 కోటి నిధులతో రహదారి పనులకు పీవీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల వర్షాల కారణంగా రహదారుల పనుల ఆటంకం కలిగిందని, అతి త్వరలోనే ఉండి నియోజకవర్గంలో రహదారుల పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పీవీఆర్ కాంజనేయులు, సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, ఉప సర్పంచ్ గుట్టుముక్కల కళ్యాణవర్మ, ఏడిది వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మరి సీఎం గారి నిధుల నుంచి సీఎం గారు ఇచ్చిన గ్రాంట్ తోటి మరి ₹1 కోటి 1.5 కిలోమీటరు రోడ్లు నిర్మాణం జరుగుతుంది. ఇది ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల, ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్లో కంటైనర్లు తిరగడం వల్ల రోడ్డు బాగా పాడైన విషయం తెలిసిందే. మరి జనం అందరూ కూడా ఈ దారి గుండా ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా వాండ్రం ప్రజల కోసం మరి సీఎం గారి ద్వారా మాట్లాడి ఈ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. మరి దీని పనులు ఈరోజు ప్రారంభించి ఇమీడియట్గా పనులు ప్రారంభించి తొందరలోనే ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటాం. మరి అలాగే నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే రోడ్లు బాగోలేదో అవన్నిటికీ కూడా సీఎం గారు గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. మరి నిన్న కూడా కొన్ని రోడ్లు చిలుకూరు గ్రామంలోని, అలాగే వాండ్రం మన జక్రం గ్రామంలో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు ఈ రోడ్డుకి శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆకివీడులోని, అలాగే అజ్జమూరులో కూడా కొత్తగా నిర్మించబోయే రోడ్లకి మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. తొందరలోనే రోడ్లన్నీ కూడా మరి బాగు చేసి ప్రయాణానికి అనుకూలంగా చేయడానికి సీఎం గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కాబట్టి తొందరలోనే రోడ్లన్నీ కూడా మరి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులే కూడా తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి నియోజకవర్గంలో మరి ఇప్పటికే దగ్గర దగ్గర ₹100 కోట్ల మనకి సిఆర్ఎఫ్ నుంచి కానివ్వండి, సీఎం గారి ద్వారా కానివ్వండి ఫండ్స్ రావడం, రోడ్ల నిమిత్తం రావడం జరిగింది. ఈ పనులన్నీ కూడా వీళ్ళని తొందరలోనే పూర్తి అవుతాయి. మరి రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే మన రోడ్లు బాగోలేదని ఈరోజు జనం అందరూ ఇబ్బంది పడుతున్నారో అదంతా కూడా ఈ సైక్లోన్లు వర్షాల వల్ల కొంచెం లేట్ అయినమాట వాస్తవం. ఇప్పుడు అన్నీ కూడా పనులు ప్రారంభించాం. వైసీపీ పాలనలో బీసీలు ఎన్ని ఇబ్బందులు గురవుతున్నారని, బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. కాళ్ళ మండలం బొండాడలో ఇంటింటికి తెలుగుదేశం భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా రంగం కుదేలైందని అన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని విమర్శించారు. మండలంలో ప్రధాన సమస్య అయిన కోపెల బ్రిడ్జ్ నిర్మాణానికి సుమారు 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు కనీస పనులు ప్రారంభం కాకపోవడం దారుణమని అన్నారు. ఈ ప్రభుత్వంపై కాంట్రాక్టులకు నమ్మకం లేక పనులు చేయడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు. చుట్టూ నీరున్న ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు గురవుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్ 6 పథకాల గురించి ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జీవి నాగేశ్వరరావు, మందపాటి కృష్ణమూర్తి, ఫన్నీంద్ర, కందుల అరవింద్,
బోధన రత్నకుమారి, తుమ్మగుంట గౌతమి, లీలావతి, ఎండి జాకీర్, దాసరి రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు ఉండి శాసనసభ్యులు మంచెల రామరాజు గారు నమస్కారం అమ్మా. ముఖ్యంగా మన యొక్క ఉండి నియోజకవర్గంలో కాళ్ళ మండలంలో ఈరోజు బొండాడ గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు, అదేవిధంగా ఇంటింటికి మన తెలుగుదేశం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబుతో నేను కానీ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందా. ముఖ్యంగా ఈ గ్రామం వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు కానీ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించేటువంటి గ్రామం. ఈ గ్రామం ఎప్పుడు కూడా బీసీలందరూ కూడా ఐక్యతగా చక్కగా చేసేటువంటి గ్రామం. అందరూ కూడా కష్టాన్ని నమ్ముకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వారందరూ కూడా వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధారితమైనటువంటి అక్వాకల్చర్లో ఎంతో ప్రాముఖ్యత తీసుకొచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం. మీ గ్రామం నుంచి ఇతర గ్రామాలు నీరిస్తున్నారు ఎంతో పెద్ద హృదయంతో. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మీ గ్రామం నుంచి ఇతర గ్రామాలు నీళ్ళు వెళ్ళడానికి అవకాశాలు కొన్ని తక్కువ ఉన్నా కూడా మీరందరూ సహకరించడం ద్వారా అన్ని గ్రామాలకి కూడా మీరే త్రాగునీరు ఇస్తున్నారని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు అన్నారు. ఉండి మండలం వాండ్రంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్లో ఇల్లు దగ్ధమవడంతో సమయం వెంకట్ కుటుంబీకులు నిరాశ్రయ్యారు. జేఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు, ఉండి మండల ఉపాధ్యక్షుడు గుట్టుముక్కల సుబ్బరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీహరి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు కలిసి నిరాశ్రులైన వెంకట్ కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు. ఉండి నియోజకవర్గం ఉండి మండలం వాండ్ర గ్రామంలో నిన్నటి రోజున యొక్క సమయం వెంకట గారు నివాసం ఉండే పెంకిటిల్లులో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగి మరి ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా మరి షార్ట్ సర్క్యూట్లో దగ్ధమైపోయినాయి. అక్కడున్న మంచాలు కానివ్వండి, అలాగే టీవీ, అలాగే బీరువా, అలాగే కట్టుబట్టలన్నీ కూడా ఇంట్లోంచి ఏ ఒక్క వస్తువు కూడా బయటకు తీసుకురాని పరిస్థితుల్లో మొత్తం అన్నీ కూడా ఆ మంటలో కాలిపోయి వాళ్ళు ఇవాళ కుటుంబం నిరాశరయ్యి ఇవాళ రోడ్డు మీద ఉంచునే పరిస్థితి వచ్చింది. మరి ఆ యొక్క విషయం తెలుసుకుని వాండ్రం మా గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మరి మన శ్రీహరి గారు, అలాగే మండల ఉపాధ్యక్షులు గొట్టుముక్కల సుబ్బరాజు గారు, మా జనసేన పార్టీ కమిటీ, జన సైనికులు అందరూ కూడా విషయం తెలుసుకుని మరి సమయస్ఫూర్తితో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఒక లక్ష్యంతో మరి ఎవరికి వాళ్ళే మరి ఒక 25,000 రూపాయల వరకు, అలాగే నేను ఒక 5,000 కలిపి మొత్తం 30,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చి మా జనసేన పార్టీ యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, సిద్ధాంతాలు ఏదైతే ఉన్నదో ఆపదలో ఉండాలని 10 మందిని ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో మా జన సైనికులందరూ కూడా ఇవాళ ముందుకెళ్తున్నారు. అదే ఆశయంతో ఈరోజు నిరాశ్రయులైన వెంకట గారి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలన్న ఒక మంచి లక్ష్యంతో మా ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ వాండ్రగా జన సైనికులందరూ కూడా ఇవాళ వాళ్ళ కుటుంబానికి 30,000 రూపాయలు ఇచ్చి మేము ఎప్పుడు కూడా వాళ్ళకు ఇచ్చే ఆదుకుంటాం జరిగింది. అలాగే మేమే కాకుండా పార్టీలకు అతీతంగా మరి మొత్తం అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఒక నివాసమైన స్థలము, ఒక ఇల్లు కూడా మరి ప్రభుత్వమే మరి మంజూరు చేసి ఇల్లు కట్టిస్తే అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం ఒక అండగా ఉన్నట్టు ఉంటుంది. దీన్ని గమనించి ముందుగా మా ఉండి నియోజకవర్గం వాండ్ర గ్రామంలో ఉన్న జనసేన పార్టీ నాయకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముందు వెంకట గారి కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా మా జనసేన పార్టీ అన్ని విధాల అండదండలుగా.
వీరవాసర మండలం కొనితివాడ నౌడల్ సెంటర్లో పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ మూవ్మెంట్ కొనితివాడ ఆధ్వర్యంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు రుద్రరాజు పెద్దివర్మ జెండా ఊపి ప్రారంభించారు. పిరమిడ్ ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లాకార్డులు ప్రదర్శిస్తూ శాకాహార నినాదాలతో కరపత్రాలు పంచుతూ శాకాహారం తినడం వల్ల వచ్చే లాభాలను ప్రజలకు తెలిపారు. ఏలూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ అధ్యక్షులుగా నియమితులైన అండలూరు గ్రామానికి చెందిన మేకా వెంకటేశ్వరరావు ఎన్ సుబ్బరాజులను వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా సత్కరించారు. జిల్లా శాకాహార ర్యాలీ కన్వీనర్ కేవిడి ప్రసాద్, కె మోహన్, టి నాగరాజు, అగర్తిపాలెం శ్రీను, ఎన్ రామభద్రరాజు, వై అరుణ, వరలక్ష్మి, ఉమాపార్వతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. క్రీడల్లో యువతకు ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సాహం అందించే క్రమంలో ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం సిఎంఆర్ పాలిటెక్నిక్ లో మండల స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా రూరల్ పరిధిలో జిఎంఆర్ పాలిటెక్నిక్ కబడ్డీ, వాలీబాల్ ప్రారంభోత్సవం, ధవళేశ్వరం బాల ఉన్నత పాఠశాలలో క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని వారి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే సచివాలయ స్థాయిలో 5 క్రీడాంశాల్లో విజయవంతంగా క్రీడలు నిర్వహించుకున్నామని తెలిపారు. తదుపరి మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వాటి ఈ రోజు శ్రీకారం చుట్టామని తెలిపారు. సామాజిక సమత సంకల్ప కార్యక్రమాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో సామాజిక సమత సంకల్ప కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు అందజేయడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత నిర్వహించాలని తేజ్ భరత్ పేర్కొన్నారు. డిసెంబర్ 19న విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించి అంకితం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ, వార్డు, సచివాలయం వరకు స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అంబేద్కర్ కు నివాళి, సంతకాల సేకరణ తదితర కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. చారిత్రాత్మకమైన కాటన్ మ్యూజియం సందర్శన ప్రత్యేక అనుభూతి కలిగించిందని బరోనస్ ఆఫ్ అస్తల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ పేర్కొన్నారు. బుధవారం సెక్రటరీ జనరల్ ఆఫ్ కామన్వెల్త్ అండ్ నేషన్స్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ కు జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఆర్డీఓ చైత్రవర్షిని తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కాటన్ బ్యారేజ్ కి ఐక్యరాజ్య సమితి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లు వివరించారు. కాటన్ మ్యూజియం సందర్శనలో భాగంగా తొలుత కాటన్ బ్యారేజ్ స్వరూపం, గోదావరి నది ప్రవాహానికి చెందిన నమూనాను పరిశీలించారు. అనంతరం కాటన్ దొర జీవిత విశేషాలను, కాటన్ బ్యారేజ్ చారిత్రక నేపథ్యాన్ని ఇరిగేషన్ అధికారులు పెటర్సియా స్కాట్లాండ్ కు శ్రీనివాసరావు, కాశీ విశ్వేశ్వరరావు తదితరులు వివరించారు. ఈనాటి బంగారు మాట. సహనం అనేది చేదుగా ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుంది. రసెల్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.